అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ పశ్చిమ గోదావరి జిల్లా తరపున ఏర్పాటు చేయబడిన ఈ 2 రోజుల మహాసభలకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మౌలానా సయ్యద్ వలీవుల్లా సయీదీ ఫలాహీ గారు, జమాతే ఇస్లామీ హింద్ జాతీయ కార్యదర్శి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మౌలానా ఏజాజ్ అస్లం గారు, మౌలానా తాహిర్ మదనీ గారు, వేదికను అలంకరించిన రాష్ట్ర మరియు జిల్లా జమాతే ఇస్లామీ హింద్ బాధ్యులు, ఈ సభల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి నా సోదరులారా సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అల్లాహకు వేల కృతజ్ఞతలు. ఆయన అనన్యమైనటువంటి అనుగ్రహం వల్ల ఒక చక్కటి సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం మనందరం పొందగలిగాం. ఎక్కువ వివరాల్లోకి వెళ్లకుండానే నాకు ఇవ్వబడినటువంటి అంశం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ పట్ల విశ్వాసం, దాని షరతులు అనేటువంటి అంశం మన ముందు ఉంది. దివ్య ఖురాన్లోని ఎన్నో హితబోధనలో మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వబడింది విశ్వాసానికి. ఎందుచేతనంటే విశ్వాసం కనుక లేనట్లయితే మిగతా ఏ ఆచరణలకు కూడా అల్లాహ్ వద్ద ఏ విధమైనటువంటి విలువ లేదు. కాబట్టి అల్లాహ్ తఆలా ఖురాన్లో విశ్వాసానికి సంబంధించి చాలా లోతైనటువంటి విషయాలు ప్రస్తావించాడు. విశ్వాసాల్లో ఈమానే ముఫస్సిల్ అని మనం చదువుతుంటాం. ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి అని మనం చదువుతాం. అల్లాహ్ పట్ల విశ్వాసం నుంచి పరలోకం పట్ల విశ్వాసం వరకు, మధ్యలో దైవదూతలు, దైవ ప్రవక్తలు, దైవ గ్రంథాల పట్ల విశ్వాసం గురించి మనం చదువుతూ ఉంటాం. మనం కలిమా చదివే దాంట్లో కూడా మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ ఉంటాం. అందుగురించి అల్లాహ్ తఆలా ఆమను వ అమిలు సాలిహాతి అన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేసేవారు పెద్ద నష్టం నుంచి దూరంగా ఉంటారు అని సూర్య అసర్లో అల్లాహ్ తఆలా ప్రస్తావించాడు. సత్కార్యాలు చేసేవారు ప్రపంచంలో చాలామంది ఉండొచ్చు. ఎన్నో మహత్కార్యాలు చేసేవాళ్ళు, సేవ సానుభూతి కనబరిచే వాళ్ళు కూడా కోటాను కోట్ల మంది ఉండొచ్చు. కానీ వారి సేవ, సత్కార్యాలు, వారి సహకారం ప్రపంచంలో వారికి ఏదైనా కీర్తి కండూతి ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ పరలోకంలో వారికి ఏ విధమైన ప్రయోజనాన్ని చేకూర్చలేవు. షరతు ఏంటంటే విశ్వాసం ఉండాలి. అది విశ్వాసం ఎవరి పట్ల ఉండాలి అంటే, ఎవరైతే ఈ భూమి ఆకాశాలకు స్వామి అయి ఉన్నాడో, ఎవరైతే ఈ భూమి ఆకాశాలకు ప్రభు అయి ఉన్నాడో, దీన్ని నియమించి పాలించేవాడై ఉన్నాడో, ఆయన పట్ల, ఆయన అస్తిత్వం పట్ల, ఆయన ఏకత్వం పట్ల, ఆయన ఉనికి పట్ల, ఆయన హక్కుల పట్ల, ఆయన గుణగణాల పట్ల, ఆయన అధికారాల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అప్పుడే ఈ సత్కార్యాలన్నీ కూడా స్వీకరించబడతాయి. ఇది దివ్య ఖురాన్ మరియు మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే తేలే విషయం. ఇక ఈమాన్ అని మనం ఉర్దూలో అంటే, దీన్ని తెలుగులో విశ్వాసం అని మనం అంటూ ఉంటాం. ఈమాన్ అనేటువంటి పదానికి ఇస్లామియా పరిభాషలో మనం గనక చూసినట్లయితే తెలుసుకోవడం, నమ్మడం, ఏమాత్రం సంశయం లేకుండా సంపూర్ణంగా సంతృప్తితో విశ్వసించడం, ఇది ఈమాన్ అనేటువంటి పదానికి మనం విశ్లేషణ, ఒకవేళ భావానువాదాన్ని చెప్పుకునేదైతే ఈ అనువాదాలు వస్తాయి. ఇక ఇస్లామియా మూల స్తంభాల్లో విశ్వాసానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో, విశ్వాసాల్లో అల్లాహ్ పట్ల విశ్వాసానికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇస్లామియా మూల స్తంభాల్లో విశ్వాసం లేకుండా మిగిలిన స్తంభాలు ఏ విధంగా అయితే పరిగణలోకి రావో, అలాగే విశ్వాసాల్లో అల్లాహ్ పట్ల విశ్వాసంగా లేకపోయినట్లయితే మిగిలిన విశ్వాసాలకి అర్థమే ఉండకుండా లేకపోతుంది. కాబట్టి అల్లాహ్ పట్ల విశ్వాసం అనేటువంటిది చాలా అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఇది ప్రతి విశ్వాసిలో కూడా ఎంత లోతుగా ఉంటుందో దీని ప్రభావం కూడా జీవితంపై అంత ఎక్కువగా ఉంటుంది. సోదర సోదరిమణులారా, ఒక చిన్న ఉపమానం ద్వారా విశ్వాసం యొక్క ప్రాధాన్యతను మీ ముందు ప్రస్తావిస్తాను. కొందరు వ్యక్తులు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి ట్రైన్ చాలా శుభ్రంగా ఉంచుతున్నాడు, తుడుస్తున్నాడు, చాలా శుభ్రంగా ఉంచాడు. ప్రయత్నం కూడా చేస్తున్నాడు శుభ్రం చేయడానికి.
ఈలోగా టికెట్ కలెక్టర్ వచ్చాడు. వచ్చి అందరినీ కలిసి టికెట్లు తీసుకున్నాడు. కానీ ఎవరైతే మంచి పని చేస్తున్నాడో లోపల అతన్ని మాత్రం కిందకి దించేశాడు. కారణం ఏంటంటే చిన్నపిల్లాడు అడిగినా చెప్తారు. ఎందుకు అంటే ట్రైన్లో మంచి పనే చేస్తున్నాడు, కానీ అసలు ప్రయాణం చేయడానికి కావాల్సిన టికెట్ అతని దగ్గర లేదు. అలాగే ఒక స్టూడెంట్ విపరీతమైన శ్రమ చేసి చక్కగా చదివాడు. ఎగ్జామ్ ఒకవేళ అటెంప్ట్ చేస్తే ర్యాంక్ కూడా వస్తుంది, కానీ అతన్ని ఎగ్జామ్ హాల్లోకి లోపలికి వెళ్ళనివ్వలేదు. కారణం ఏంటంటే అతని దగ్గర హాల్ టికెట్ లేదు. అంటే ఈ చిన్న ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నాను అంటే, ఒక వ్యక్తి జీవిత పర్యంతం అంతా కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మంచి పనులు చేశాడు, ఎంతోమందికి సేవ చేశాడు, కానీ అతనికి నిజదేవుడు ఎవరో తెలియదు. ఒక వ్యక్తి ఇన్ని మంచి పనులు చేశాడు, కానీ అతను దేవుడే లేడంటాడు. ఈ విధంగా దేవుడు లేడనేవారు కానీ, లేక దేవునికి సహవర్తులు కల్పించేవారు కానీ, దేవుడికి భాగస్వామ్యాన్ని కల్పించేవాళ్ళు కానీ, దేవుని యొక్క నిజమైనటువంటి అవగాహన లేనివారు కానీ, విశ్వాసం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి సత్కార్యాలు ఏవి కూడా అల్లాహ్ దగ్గర స్వీకారయోగ్యము కావు. తద్వారా వాళ్ళు స్వర్గానికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వాసం అంటే ఏంటి అన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, విశ్వాసం అంటే భయము మరియు ఆశల కలయికే విశ్వాసం అన్నారు. భయము మరియు ఆశ ఈ రెండింటి కలయికే. దేని పట్ల భయము, దేని పట్ల ఆశ అంటే అల్లాహ్ నేను చేసినటువంటి మంచి పనులను స్వీకరించి నాకు ఉన్నతమైన బహుమానాలు ఇస్తాడనేటువంటి ఆశ. అల్లాహ్ నేను చేసేటువంటి పనులకు శిక్షిస్తాడేమో, నేను సరిగా చేయకపోతే నన్ను దండిస్తాడేమో అనేటువంటి భయం. ఈ రెండింటి కలయికే, మరియు ఈ రెండింటి కలయికనే విశ్వాసంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. ఇంకా మహాశైలారా, మరి ఈ విశ్వాసం మన నుంచి కోరేటువంటి షరతులు ఏమిటి? అల్లాహ్ పట్ల విశ్వాసం ఉంటే అతనిలో ఎలాంటి మార్పు రావాలి, ఏ ఏ విషయాలను అల్లాహ్ తాలా యొక్క విశ్వాసం మన నుంచి కోరుతుంది అన్నప్పుడు నేను కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, అల్లాహ్ పట్ల విశ్వాసంలో అల్లాహ్ యొక్క సంపూర్ణమైనటువంటి గుణగణాల అవగాహన మనకు ఉండాలి. ఆయన అహద్ అని సూరా ఇఖ్లాస్ మనం చదువుతుంటాం. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అని చదువుతాం. ఓ ప్రవక్త, ఇలా ప్రకటించు, అల్లాహ్ ఆయన అద్వితీయుడు, నిరపేక్షపరుడు, ఎవరి అక్కర ఎవరి అవసరము లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే, ఆయన ఎవరిపై ఆధారపడేవాడు కాదు, ఆయనకు సంతానం ఎవరు లేరు, ఆయన ఎవరికి సంతానం కాదు, ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు అని మనం చదువుతాం. అలాగే ఆయతుల్ కుర్సీ చదువుతాం. 2వ సూరాలోని 255వ వాక్యాన్ని చదువుతాం. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ అని చదువుతాం. అల్లాహ్ ఆయనే అల్లాహ్, ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు ఎవడూ లేడు, ఆయన సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన నిత్యుడు, సజీవుడు, అనంతుడు అని మనం చదువుతాం. అలాగే ఆయన గుణగణాలకు సంబంధించి ఆయన ఇన్నల్లాహ్ అలా కుల్లి షైన్ ఖదీర్, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క పట్టు ఈ భూనభాంతరాలు అన్నిటిపై ఉంది మనం చదువుతాం. వల్లాహు సమీఉన్ అలీం, ఆయన అన్ని వినేవాడు, అన్ని చూచేవాడు అంటాం. వల్లాహు సమీఉన్ బసీర్ అంటాం. ఈ విధంగా అల్లాహ్ యొక్క గుణగణాల యొక్క అవగాహన మొట్టమొదట మనకు రావాల్సిన అవసరం ఉంది. అల్లాహ్ గుణగణాల్ని ఎంత లోతుగా అయితే మనం అర్థం చేసుకుంటామో దాని యొక్క ప్రభావం కూడా మనపై అంత ఎక్కువగా పడుతుంది. అలాగే అల్లాహ్ యొక్క విశ్వాసం, అల్లాహ్ పట్ల విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసం మన నుంచి కొన్ని డిమాండ్స్ కోరుతుంది, కొన్ని షరతులు కోరుతుంది. ఆ డిమాండ్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది ఏమిటంటే, అల్లాహ్ యొక్క ఉనికిలో కానీ, అంటే ఉర్దూలో చెప్పాలంటే అల్లాహ్ యొక్క జాత్ ఉనికిలో, అస్తిత్వంలో, లేక అల్లాహ్ యొక్క సిఫాత్ గుణగణాల్లో, అల్లాహ్ యొక్క ఇఖ్తియారాత్ అంటే అధికారాల్లో, అల్లాహ్ యొక్క హుకూక్ అంటే హక్కుల్లో ఏ విధమైనటువంటి కల్తీ మనం చేయకూడదు. ఇది మొట్టమొదటి విషయం. వివరాల్లోకి వెళ్ళేటువంటి సమయం అయితే లేదు. రెండవది, అల్లాహ్నే విశ్వసించాలి. అల్లాహ్ పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటే, విశ్వాసంలో ఎలాంటి డోలాయమాన స్థితి కూడా రానటువంటి స్థితి ఉండాలి. ఉదాహరణకి కరెంటు ప్రవహించేటువంటి తీగలో కనబడకపోయినప్పటికీ కరెంటు ప్రవహిస్తుందనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం మనకు ఉండదో, అలాగే అల్లాహ్ ఉన్నాడు అనే దానికి విశ్వాసం ఆ విధంగా ఉండాలి, అంతకంటే పటిష్టంగా ఉండాలి. అందుకని ఇస్లామియా పరిభాషలో విశ్వాసానికి మరొక నిర్వచనం కూడా ఇవ్వబడింది. ఏదైతే కంటికి కనబడదో అది కంటికి కనబడే దానికంటే
ఎక్కువగా ఉన్నది అన్నట్టు నమ్మడమే విశ్వాసం అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి అల్లాహ్ అస్తిత్వం మనకు కనబడదు, పరలోకంలో స్వర్గ నరకాలు మనకు కనబడవు, అలాగే దైవదూతలు మనకు కనబడరు. కానీ కనబడనటువంటి అగోచరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కనబడేదానికంటే ఎక్కువగా ఉన్నాయని నమ్మడాన్ని ఈమాన్ అని ఇస్లామియా పరిభాషలో ఇస్లామియా నిర్వచనం మనకు తెలియజేస్తోంది. ఇప్పుడు మనం అల్లాహ్ను విశ్వసించడం అంటే కొన్ని షరతులు ఉన్నాయి. నేను 17 షరతులు నోట్ చేశాను. ఇవి ముక్తసరిగా 1-2 చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మొదటి షరతు ఏమిటంటే, మన మౌలానా తాహిర్ మదనీ గారు కూడా అదే ప్రసంగం చేశారు. మొట్టమొదటి షరతు ఏమిటంటే అల్లాహ్ను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే అల్లాహ్నే ప్రేమించాలి. వల్లజీన ఆమను అషద్దు హుబ్బలిల్లాహ్. మనం తల్లిదండ్రులు ప్రేమిస్తాం, భార్య పిల్లల్ని ప్రేమిస్తాం, మన వ్యాపారాన్ని ప్రేమిస్తాం, మన ఉద్యోగాల్ని ప్రేమిస్తాం, మన కెరీర్ని ప్రేమిస్తాం, మన సామర్థ్యాన్ని, మన జీవితాన్ని ప్రేమిస్తాం. కానీ ఈ ఏ ప్రేమ కూడా అల్లాహ్ ప్రేమకు అధిగమించకుండా ఉండాలి. ఇది అల్లాహ్ పట్ల ప్రేమ. అంటే మనకంటే, మన యొక్క కెరీర్ కంటే, మన జీవితం కంటే, అన్నిటికంటే అల్లాహ్ని ఎక్కువగా ప్రేమించాలి. ఇది అల్లాహ్ పట్ల విశ్వాసం కోరుకునేటువంటి షరతు. ఇది మొట్టమొదటి షరతు. రెండవది, అల్లాహ్ పట్ల మనం కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞత అనేటువంటిది అల్లాహ్కే చూపించాలి. అల్లాహ్ తాలా అంటున్నాడు, వష్కురు లిల్లాహి ఇన్ కుంతుం ఇయ్యాహు తాబుదూన్ అంటున్నాడు. మీరు అల్లాహ్కే కృతజ్ఞులై ఉండండి. ఎందుకంటే కృతజ్ఞత చూపించడానికి మొట్టమొదటి అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆయన మీ కొరకు నివాసయోగ్యంగా భూమిని చేశాడు, మీ కొరకు ఆకాశాన్ని కప్పుగా చేశాడు, మిమ్మల్ని సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన జీవరాశిగా పుట్టించాడు. కనుక మీరు కృతజ్ఞత చూపించాలి అనుకుంటే మొట్టమొదటి కృతజ్ఞతకు అర్హుడు అల్లాహ్. ఇది అల్లాహ్ పట్ల విశ్వాసం కోరేటువంటి రెండవ షరతు. మూడవది, ఆయన్నే ఆరాధించాలి. సూర్య అన్కబూతులో చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా, మనిషి అల్లాహ్నే ఆరాధించాలి. ఆరాధన అన్నప్పుడు మనం ఆ వాక్యాలు చదువుతుంటాం, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్ అని. అల్లాహ్ మానవుల్ని మరియు జిన్నుల్ని ఆయన ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆరాధన అంటే ఒక చిన్న విశ్లేషణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన ముస్లిం సమాజం ఆరాధన లేక ఇబాదత్ అంటే ఏమనుకుంటుందంటే నమాజ్, రోజా, హజ్, జకాత్, జిక్ర్, ఫిక్ర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఇబాదత్ అనుకుంటుంది. కానీ ఖురాన్ పరిభాషలో, ఖురాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు తేలే విషయం ఏంటంటే ఇబాదత్ అనే దానికి ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉంది. ఉదాహరణకి అరబ్ సమాజంలో ఒంటెని బయీరే మొహబ్బద్ అనేవారు. అంటే అది తన యజమానికి ఎలా పడితే అలా ఉపయోగపడేది అని చెప్పి దాన్ని పిలిచేవారు. ఎందుకు అంటే ఆ ఒంటె ప్రయాణం చేయడానికి ఉపయోగపడేది, ఆ ఒంటె యొక్క చర్మంతో వస్త్రాలు కుట్టించుకునేవారు, ఆ ఒంటె చర్మంతో చెప్పులు కుట్టించుకునేవారు, ఆ ఒంటె చర్మం చలికి రక్షణ ఇచ్చేది, ఆ ఒంటె మాంసాన్ని తినేవారు, ఆ ఒంటె పాలను తాగేవారు. చివరికి ప్రయాణంలో వారికి ఆకలి వేసినప్పుడు దాని మాంసం తింటే వారికి నీళ్లు దొరకనటువంటి ఎడారి ప్రాంతంలో దాని తిట్టిలో ఉన్నటువంటి మినరల్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా యజమాని తాగడానికి ఉపయోగపడేది. ఈ విధంగా ఒక ఒంటె తన యజమానికి ఏ విధంగా పడితే ఆ విధంగా ఉపయోగపడేది. దాన్ని బయీరే మొహబ్బద్ అంటే ఇందులో అబ్ద్ అనేటువంటి పదం ఉంది. దాస్యం యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థం అందులో ఉంది. అలాగే ఒక దాసుడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా అల్లాహ్ ఏదైతే కోరుతున్నాడో తన వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యక్తిగత రంగంలో, సామూహిక రంగంలో, ఏ రంగంలో అయినా సరే అల్లాహ్ అతని నుంచి ఏం కోరుతున్నాడో ఆ విధంగా జీవితం గడపడాన్ని ఇబాదత్ అంటారు. అల్లాహ్ తఆలా అందుకనే మనల్ని పుట్టించాడు. ఇది ఈమాన్ యొక్క షరతు. మరి మరొక షరతు ఏమిటంటే ఆయన ముందే సాష్టాంగపడాలి. ఈ శిరస్సు ఏదైతే ఉందో ఇది ఆయన ముందే వంచబడాలి, మరి ఎవరి ముందు వంచబడకూడదు. మనకంటే గొప్పదైనటువంటి అస్తిత్వం ఏదైనా ఉందంటే ఈ విశ్వంలో అది అల్లాహ్ అస్తిత్వం తప్ప మరొకటి ఏదీ లేదు. అలాంటప్పుడు ఈ అస్తిత్వాన్ని మనకంటే హీనమైనటువంటి వస్తువుల ముందు కానీ, మనకంటే హీనమైనటువంటి పదార్థాల ముందు కానీ, లేక మనతో సమానమైనటువంటి మనుషుల ముందు కానీ, లేక వాళ్ళు వలీలైనా, బాబాలైనా, పీర్లైనా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ ముందు కానీ ఈ శిరస్సుని ఎంత మాత్రం వంచడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ శిరస్సు కేవలం అల్లాహ్ ముందు మాత్రమే వంచబడాలి. అలాగే విశ్వాసం కోరేటువంటి మరొక షరతు ఏమిటంటే చాలా స్పష్టమైనటువంటి విషయం, మనం ఆయనకే విధేయులై ఉండాలి. ఫఇలాహుకుం ఇలాహుం వాహిద్ ఫలహు అస్లిము వబషిరిల్ ముఖ్బతీన్ అన్నాడు. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఉంటున్నాడంటే ఆయనే అల్లాహ్, ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు, మీరు ఆయనకే విధేయులై ఉండండి. విధేయత అనేటువంటిది ఆయనకు తప్ప మరి ఎవరికి చెల్లించకండి అనే విషయం ప్రస్తావించడం జరిగింది.
అదేవిధంగా ఆయనకే భయపడాలి. యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. మనం అంటాం, విశ్వాసులారా అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి, మీరు ముస్లింలుగా తప్ప మరణించకండి అనేటువంటి వాక్యాలు చదువుతాం. మరొక చోట మనం చదువుతాం, ఇన్నల్లజీన యఖ్షౌన రబ్బహుం బిల్ గైబి లహుం మగ్ఫిరతుం వ అజ్రున్ కబీర్. చూడకుండానే అల్లాహకు భయపడే వారికి గొప్పదైనటువంటి మన్నింపు ఉంది, సాఫల్యం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అల్లాహకు భయపడడం అంటే ఏదో చీకట్లో వెళ్తే భయపడడంగానో, లేక ఎవరైనా బలవంతుడైనటువంటి వ్యక్తి వస్తే ముందు భయపడే విధంగానో, లేక ఎవరైనా జులుం చేసేవాడు వస్తే భయపడే విధంగానో కాకుండా జీవితంలోని అన్ని రంగాల్లో, వ్యక్తిగత సామూహిక రంగాల దగ్గర నుంచి చీకటి వెలుగుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా అల్లాహకు భయపడాలి. ఇది కూడా ఈమాన్ కోరేటువంటి షరతు. అలాగే ఇంకొక షరతు ఏమిటంటే సహాయం ఆయన్నే అర్థించాలి. మనం సూరే ఫాతిహా చదువుతాం, ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్. వల్ల మేము నిన్నే ఆరాధిస్తాము అని చెప్పిన తర్వాత సహాయం కొరకు నిన్నే అర్థిస్తాం. మేము ఎవరి ముందు అర్థించాం. అడిగితే మేము ఒకవేళ యాచిస్తే దేహి అని ఏదైనా మేము పాహిమామని చెప్పి మేము తల ఒగ్గితే అది నీ అస్తిత్వం ముందు తప్ప మరి ఎవరి ముందు మేము యాచించాం. మేము అల్లా నీ ముందే మేము అడుగుతామని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. ఇది కూడా ఈమాన్ కోరేటువంటి షరతు. అదేవిధంగా ఆయన తప్ప నన్ను ఏ పరిస్థితిలో నుంచి కూడా రక్షించేవాడు లేడు అని విశ్వాసం ఉండాలి. నా కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ప్రపంచం అంతా నాకు వ్యతిరేకమైపోయినా, ఎవరు వ్యతిరేకమైపోయినా సరే నేను ఒంటరివాణ్ణి కాదు, నన్ను రక్షించేటువంటి శక్తి ఒకటి ఉంది. మనం అల్లాహ్ పట్ల విశ్వాసం కోరేటువంటి షరతుల గురించి మాట్లాడుకుంటున్నాము. మధ్యలో కొన్ని కరెంటు అంతరాయాలు జరిగాయి. ఇన్షాల్లా ఇప్పటి నుంచి అంతరం జరగదేమో అని నేను అనుకుంటున్నాను. అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ పట్ల విశ్వాసం మన నుంచి కోరేటువంటి షరతుల్లో మరొక షరతు ఏమిటంటే ప్రపంచంలో ఎవరి అండ ఉన్నా ఉండకపోయినా అల్లాహ్ యొక్క అండ నాకుంటే చాలు అనేటువంటి విశ్వాసం ఉండాలి. మనం ఎప్పుడైతే సత్యధర్మంలో అడుగులు వేస్తామో, విశ్వాసం ప్రకారం జీవితం గడపడం మొదలు పెడతామో మనకు వ్యతిరేకతలు ప్రారంభమవుతాయి. అవి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానివ్వండి, భార్య పిల్లల దగ్గర నుంచి కానివ్వండి, సమాజం దగ్గర నుంచి కానివ్వండి, ఇలాంటి అన్ని చోట్ల నుంచి కూడా మనకు కష్టాలు ఎదురవుతాయి. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలంటే హస్బునల్లాహి వ నీమల్ వకీల్, అల్లాహ్ అండ నాకుంటే చాలు, మరి ఎవరి అండ ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అదేవిధంగా మనం అల్లాహ్ను విశ్వసించాము అంటే కేవలం నమాజ్లో, ఉపవాసాల్లో, లేక హజ్ యాత్రలో, ఇతర విషయాల్లో కాకుండా అల్లాహ్ యొక్క అల్లాహ్ను విశ్వసించడం అంటే మన దైనందిన జీవితంలో అన్ని రంగాల్లో కూడా అల్లాహ్ తాలా యొక్క విశ్వాసం మన జీవితంలో తొణికిసలాడాలి. ఉదాహరణకి మనం అల్లాహ్ శాసనాలే మనం పాలించాలి. అల్లాహ్ తాలా ఒకటి చెప్తున్నాడు, సమాజం ఒకటి చెప్తోంది. అల్లాహ్ తాలా ఒక పని చేయమంటున్నాడు, కానీ మన మనస్సు ఇంకొకటి కోరుతోంది. మనం ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అన్నప్పుడు చాలా స్పష్టమైన విషయం. ప్రపంచంలో ఎన్ని కోట్ల లాభం వచ్చినా, అది ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చేదైనా అల్లాహకు ఒకవేళ ఇష్టం లేకపోతే దాన్ని తృణీకరించాలి. ప్రపంచంలో ఎంత నష్టాన్ని కలిగించేదైనా, నన్ను చాలా రకాలుగా ప్రమాదానికి గురి చేసేదైనా ఆ ఆచరణ అల్లాహకు ఇష్టమైతే దాన్ని చేయాలి. అంటే నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా అల్లాహ్ ఇష్టమే నా ఇష్టంగా, అల్లాహ్ యొక్క అయిష్టతే నా అయిష్టతగా నేను జీవితం గడపాలి. ఇది అల్లాహ్ పట్ల విశ్వాసం కోరుకునేటువంటి షరతుల్లో మరొకటి. అదేవిధంగా మార్గదర్శకత్వం ఏదైతే ఉందో అది అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని మనం తీసుకోవాలి. ఇహ్దిన సిరాతుల్ ముస్తఖీం అంటాం చాలా స్పష్టంగా. అల్లాహ్ మాకు రుజుమార్గం చూపించు. ఎవరి మార్గం అంటే నీకు ఇష్టులైనటువంటి దాసులు ఎవరైతే ఉన్నారో, నీకు నీ అనుగ్రహాన్ని పొందినటువంటి దాసులు ఎవరైతే ఉన్నారో ఆ దాసులు అనుసరించినటువంటి మార్గాన్ని నాకు చూపించు అని మనం అల్లాహ్ను దువా చేస్తాం. కనుక మనం అల్లాహ్ చూపించినటువంటి మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి. అల్లాహ్ యొక్క మార్గంలో, అల్లాహ్ చూపించినటువంటి రుజుమార్గంలో మనం ముందుకు వెళ్ళడం కూడా అల్లాహ్ పట్ల విశ్వాసం కోరేటువంటి షరతుల్లో ఒక భాగం. అదేవిధంగా అల్లాహ్ను మనం ఏకోన్ముఖులై విధేయత చూపించాలి. అంటే మన విధేయతలో, మనం చేసేటువంటి దాస్యంలో డోలాయమాన స్థితి కానీ, అనుమానం కానీ, సందేహాలకు కానీ తావివ్వకుండా మనం ఏకాగ్ర చిత్తులై మనం అల్లాహకు మనం విధేయత చూపించాలి. దీనికి సంబంధించి మనం ఒక ఖురాన్లో వాక్యం చదువుతాం. నా మొట్టమొదటి ప్రసంగంలో కేఎంఎస్ సుబాన్ గారు కూడా చదివారు ఇదే వాక్యాన్ని ఖురాన్లోది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏ విధమైనటువంటి ఏకాగ్రత చూపించారో,
ఏ విధమైనటువంటి ఏకోన్ముఖత చూపించారో ఇది మనం చదువుతాం. ఇన్ని వజ్జహతు వజిహియా లిల్లజీ ఫతరస్ సమావాతి వల్లజ్ అనేటువంటి వాక్యాలు నమాజ్ చదువుతున్నప్పుడు మనం నిలబడి చదువుతాం. అందులో ఏమంటున్నాం? నేను ఏకోన్ముఖున్నై, మారు ఆలోచించకుండా, వేరే ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా భూమి మరియు ఆకాశాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్ వైపునకు తిరిగాను అని చెప్పిన తర్వాత నేను బహుదైవారాధకుల్లో వాడిని కాను, అంటే నేను షిర్క్ చేసే వాళ్ళలోని కాను అంటాను. ఇది మన నుంచి అల్లాహ్ పట్ల విశ్వాసం కోరేటువంటి షరతు. అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే మన యొక్క సంపూర్ణమైనటువంటి జీవితం ఆయన దాస్యంలో విలీనమైపోవాలి. ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు బిజాలిక ఉమిర్తు వ అనా అవ్వలుల్ ముస్లిమీన్ అని చదువుతాం. ఇందులో కూడా నిశ్చయంగా నా నమాజ్, నా సకల ఉపాసనా రీతులు, నా జీవితం, నా మరణం సమస్తము సకల లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ కొరకే, అందరికంటే ముందు విధేయతతో తల వంచేవాడిని నేనే అని మనం ప్రకటించాలి. అల్లాహ్ పట్ల విశ్వాసం కోరుకునేటువంటి మరొక షరతు ఏమిటంటే మనం నమాజ్ని జీవితంలో ఒక భాగంగా కాదు, జీవితంలో మన ఒక శ్వాస ఎలాగైతే మనం తీసుకుంటామో, మన జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలాగైతే సర్వసాధారణమో అలా జీవితంలో నమాజ్ యొక్క నియమాన్ని మనం పాటించాలి. అల్లాహ్ తఆలా ఖురాన్లో నమాజ్ గురించి ప్రస్తావిస్తూ చాలా స్పష్టంగా అంటాడు, ఇది మీకు సమయానుకూలంగా దీన్ని సమయాలు నిర్ణయిస్తూ మరి మీకు దీన్ని విధిగా చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. కనుక నమాజ్ని మనం స్థాపించాలి. ఇవి కొన్ని అల్లాహ్ పట్ల విశ్వాసం మన నుండి కోరేటువంటి షరతులు. ఇంకొక ప్రధానమైన విషయం కూడా ఉంది. అల్లాహ్ పట్ల విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఆ అల్లాహ్ వైపునకు ప్రజల్ని పిలవాలి. వమన్ అహసను కౌలం మిమ్మన్ దా ఇలల్లాహి వ అమిల సాలిహం వ ఖాల ఇన్నని మినల్ ముస్లిమీన్ అని చదువుతాం ఖురాన్లో. మనం అల్లాహ్ వైపునకు పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లిమును అని ప్రకటించే వ్యక్తి మాట కంటే మరి ఎవరి మాట మంచిది కాగలదు అని అంటాం మనం. మరి అందులో అల్లాహ్ వైపునకు పిలవడం కూడా అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉండడంతో సమానం. ఎందుకంటే ఏ సృష్టికర్త అయితే ఒక్కడని మనం నమ్మామో, ఆయన పుట్టడు, చావడు, కనబడడు అని మనం నమ్మామో, ఆయన బలహీనతలకు అతీతుడు అని నమ్మామో, ఒక వ్యక్తి ఆయన్ని తెలుసుకుంటేనే ఇహపరలోకాల్లో సాఫల్యం సాధిస్తాడని మనం విశ్వసిస్తామో, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ వైపునకు మనం గనక ప్రజల్ని పిలవకపోతే అల్లాహ్ పట్ల విశ్వాసంలో అర్థమే లేదు. కనుక నేను ఏ ఆనందాన్నైతే అల్లాహ్ను విశ్వసించి పొందుతున్నానో, ఏ ఆనందాన్నైతే ఈ ధర్మంలో ఉండి నేను పొందుతున్నానో, ఆ ఆనందాన్ని నా తోటి సోదరులతో పంచుకోవడం కూడా అల్లాహ్ పట్ల విశ్వాసం కోరేటువంటి ఒక షరతుగా మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ప్రియమైనటువంటి నా సోదరులారా మరియు సోదరిమణులారా, దివ్య ఖురాన్లోని సూర హామీమ సజ్దా యొక్క వాక్యం నేను చదివాను. 41వ సూర 30వ వాక్యం. ఈ వాక్యం యొక్క అనువాదం ఏముందంటే, అల్లాహే మా ప్రభు అని పలికి ఆ మాటపై స్థిరంగా ఉండేవారిపై నిశ్చయంగా దైవదూతలు అవతరిస్తారు. వారేమంటారంటే, భయపడకండి, బాధపడకండి, మేము మీకు ప్రపంచంలోనూ అండగా ఉంటాము, పరలోకంలో కూడా అండగా ఉంటామని చెప్పి ఆ దైవదూతలు భరోసా ఇస్తూ ఉంటారని చెప్పి అల్లాహ్ తఆలా ప్రస్తావించాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి సుఫియాన్ బిన్ అబ్దుల్లా సఖఫీ రజియల్లాహు అన్హు వచ్చారు. వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు అలాంటి మాట చెప్పండి, ఆ మాట మీ దగ్గర విన్న తర్వాత మరి ఎవరి దగ్గర అడిగే అవసరం నాకు ఏర్పడకూడదు, అలాంటి మాట చెప్పండి అన్నారు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ ఒక్కడని పలుకు, అదే మాట మీద స్థిరంగా నిలబడిపో అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ప్రపంచంలో అన్ని మాటల కంటే అత్యున్నతమైనటువంటి మాట, అన్ని ప్రకటనల కంటే అత్యున్నతమైనటువంటి ప్రకటన అల్లాహ్ ఒక్కడు అనేటువంటి ప్రకటన. ఈ ప్రకటన అల్లాహ్ కూడా చాలా ఇష్టమైంది. ఇదే ప్రకటనపై ఒక దాసుడు నిలబడిపోయినట్లయితే అల్లాహ్ యొక్క అనన్యమైనటువంటి అనుగ్రహాలు అతను పొందగలుగుతాడు. ఇవే అల్లాహ్ పట్ల విశ్వాసం కోరేటువంటి షరతులు. ముక్తసరిగా ముగింపులో చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్ అన్ని చూచేవాడు, అన్ని వినేవాడు, అన్ని గ్రహించేవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాన్ని గ్రహించినటువంటి సర్వపరిజ్ఞాని, ఆయనకు మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంది అనేటువంటి స్పృహ కలిగి జీవితం గడపడమే అల్లాహ్ యొక్క విశ్వాసం పట్ల, అల్లాహ్ యొక్క విశ్వాసం నుండి కోరుకునేటువంటి షరతులు. మరి ఇవి కొన్ని మీ ముందు నేను ప్రస్తావించి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అల్లాహ్ తాలా ఆయన పట్ల విశ్వాసం ఉండడమే కాకుండా
ఏ షరతులైతే అల్లాహ్ పట్ల విశ్వాసం మన నుండి కోరుతుందో ఆ షరతులన్నింటినీ కూడా పూర్తిగా గావించేటువంటి అవకాశాన్ని, ఆచరించేటువంటి సద్భాగ్యాన్ని అల్లాహ్ మీకు నాకు కలుగజేయుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.